మీ ఫ్యామిలీలో చూస్తే సొలనేసి, దీంట్లో వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటాయి. దతూరా అండ్ అలానే మనం ఇక్కడ చూస్తే టొమాటో, పొటాటో, బ్రింజాల్, చిల్లీ, క్యాప్సికమ్, అశ్వగంధ ఇవన్నీ సొలనేసి ఫ్యామిలీలో ఉంటుంది. సో ముల్లియాతి వచ్చి ఫ్యాబేసీలో మెడిసిన్, అశ్వగంధ, అట్రోపా బెల్లడోనా సొలనేసిలో మెడిసిన్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి సొలనేసిలో నైట్ షేడ్ అంటాము, సొలానం నైగ్రమ్. సో దీన్నే పొటాటో ఫ్యామిలీ అంటారు. వీటి ఆర్డర్ సొలనేల్స్. నియర్లీ 1 or 2 జెనరా ఉన్నాయి, 2500 స్పీషీస్ ఉన్నాయి. సో చాలా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఫుడ్ ప్లాంట్స్ ఉన్నాయి, డ్రగ్ ప్లాంట్స్ ఉన్నాయి, టొబాకో అండ్ దతూరా. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పొటాటో సొలానం ట్యూబరోసమ్, సొలానం మెలోంజినా దాన్ని ఎగ్ ప్లాంట్ అంటాం. టొమాటో సొలానం లైకోపర్సికమ్, పెప్పర్స్ క్యాప్సికమ్, టొబాకో నికోటియానా టొబాకమ్, నికోటియానా రస్టికా, సో అట్రోపా బెల్లడోనా, అలానే పాయిజనస్ జిమ్సన్ వీడ్, నైట్ షేడ్స్ సొలానం నైగ్రమ్ అండ్ మెనీ అదర్ గార్డెన్ ఆర్నమెంటల్స్. సో జెనరా లైక్ బ్రొవేలియా, దతూరా, నికోటియానా, పెటూనియా. సో ఇవన్నీ కూడా సొలనేసి ఫ్యామిలీ త్రూ అవుట్ ద వరల్డ్ ఉంటుంది. చాలా అబండెంట్గా ట్రాపికల్ రీజన్స్లో, దట్టు లాటిన్ అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. 40 జెనరా అండ్ ఎండమిక్. కొన్ని అయితే 40 జెనరా లాటిన్ అమెరికాకే ఎండమిక్గా ఉంటుంది. వెరీ ఫ్యూ మెంబర్సే టెంపరేట్ రీజన్స్లో ఉంటాయి. ఓన్లీ అబౌట్ 50 స్పీషీస్ ఆర్ ఫౌండ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. సొలానం అనేది హాఫ్ ఆఫ్ ఆల్ ద స్పీషీస్ ఇన్ ద ఫ్యామిలీ. అన్నిట్లో కల్లా సొలానం అనేది హాఫ్ ఆఫ్ ఆల్ ద స్పీషీస్ ఉంటుంది, ఇంక్లూడింగ్ వైల్డ్ పొటాటోస్. వెస్ట్రన్ హెమిస్పియర్లో దొరుకుతుంది అది. పాయిజనస్ ఆల్కలాయిడ్స్ ఈ ఫ్యామిలీలో. లేటర్ దాన్నే నైట్ షేడ్ అని కూడా అంటారు. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. మన ఎన్సీఆర్టీ ప్రకారం చూస్తే అట్రోపా బెల్లడోనా, దతూరా, ఫైసాలిస్, సొలానం మెలోంజినా, సొలానం ట్యూబరోసమ్, సొలానం లైకోపర్సికమ్, సొలానం డల్కామరా, బెల్ పెప్పర్, క్యాప్సికమ్ యానమ్, క్యాప్సికమ్ స్పీషస్, సో పెటూనియా, ఇవన్నీ నికోటియానా టొబాకమ్. సో ఇవి ఫెనరోగామ్స్ అంటే సీడెడ్ ప్లాంట్స్, సీడ్స్ ఎక్స్పోజ్ అవుతాయి. అండ్ యాంజియోస్పోమ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, డైకాట్స్, గ్యామోపెటాలే పెటల్స్ అన్నీ ఫ్యూజ్ అయి ఉంటాయి. పాలీపెటాలే కాదు, బైకార్పెల్లేట్ 2 కార్పెల్స్ ఉంటాయి వీటికి. అండ్ సొలనేసి ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే షర్బ్స్, ట్రీస్, పెరీనియల్ క్లైంబర్స్. ఇవి క్లైంబర్స్ కూడా ఉంటాయి వీటిల్లో ఎక్కువగా. హర్బ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ లీవ్ సింపుల్ ఆల్టర్నేట్. ఇన్ఫ్లోరసెన్స్ సాలిటరీ యాక్సిలరీ లేదా టర్మినల్, సాలిటరీ యాక్సిలరీ లేదా టర్మినల్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ ఇది. అండ్ మనం ఏ ప్లేన్లో కట్ చేసినా ఫ్లవర్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. బైసెక్షువల్ అండ్ హైపోగైనస్, సుపీరియర్ ఓవరీ. ఇన్సెక్ట్స్ పాలినేట్ చేస్తాయి. ఓవ్యూల్స్ చాలా ఉంటాయి ఒక్కొక్క లాక్యూల్లో. స్టేమెన్స్ డైథీకస్ అండ్ సీడ్స్ ఎండోస్పర్మిక్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ వచ్చి హర్బ్స్ అండ్ చాలా వరకు యాన్యువల్స్ ఉంటాయి వీటిల్లో. మోస్ట్లీ 1 yearలోనే వాటి లైఫ్ స్పాన్ ఫినిష్ చేస్తాయి. సో లీవ్స్ వచ్చి ఎక్స్టిపులేట్, స్టిప్యూల్స్ ఏమీ ఉండవు. కొన్నిట్లో ఫైనలీ డివైడ్ అయి ఉన్నాయి. క్యాలిక్స్ ఇంకా కొరోలా 2 కూడా గ్యామోసెపాలస్, గ్యామోపెటాలసే. స్టేమెన్స్ ఎపిపెటాలస్. స్టేమెన్స్ వచ్చేసరికి పెటల్స్కి అటాచ్ అయి ఉంటుంది. సో కార్పల్స్ యాక్చువల్లీ తగ్గాయి, 2కి వచ్చేసాయి. గైనీషియం సింకాపస్. ఫ్రూట్ చాలా సింపుల్ ఫ్రూట్, బెర్రీ, లేకపోతే రేర్లీ క్యాప్స్యూల్. సో ఈ స్పీషీస్ అన్నీ ఎయిదర్గా ఎరెక్ట్ లేదా క్లైంబింగ్ హర్బ్స్. ఇవి షర్బ్స్ ఇంకా స్మాల్ ట్రీస్ ఉంటాయి వీటిలో. సొలానం నైగ్రమ్ అనేది యాన్యువల్ హర్బ్. ఇది హర్బ్స్ స్పీషీస్ ఆఫ్ దతూరా యాన్యువల్ హర్బ్ ఇది కూడా. సెస్ట్రమ్ నాక్టర్నమ్ అనేది కూడా ఒక షర్బ్. ట్యాప్ రూట్ లేదా అడ్వెంటీషియస్ రూట్స్ ఉంటాయి వీటిల్లో. స్టెమ్ వచ్చి హెర్బేషియస్, వుడ్డీ, ఎరెక్ట్ లేదా క్రీపింగ్. సమ్టైమ్స్ ట్యూబర్స్గా మాడిఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో. సో లీవ్స్కి వచ్చేసరికి ఆల్టర్నేట్ ఫైలోటాక్సీ, ఆపోజిట్ లేదా ఇన్ఫ్లోరసెన్స్ దగ్గర. రేర్లీ రాల్డ్ ఉంటాయి. ఎక్స్టిపులేట్, స్టిప్యూల్స్ ఏమీ ఉండవు వీటికి. కానీ ఫ్యాబేసీలో స్టిప్యూల్స్ ఉంటాయి. ఎంటైర్ సింపుల్, రేర్లీ డెసికేట్ లేదా పిన్నేట్లీ కాంపౌండ్. చాలా రేర్గానే పిన్నేట్లీ కాంపౌండ్ ఉంటుంది. సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ యూజువల్గా యాక్సిలరీ సైమ్ అంటాం. అంటే ఓల్డర్ ఫ్లవర్స్ టాప్లో ఉంటాయి, న్యూ ఫ్లవర్స్కి వచ్చేసరికి బాటంలోకి వస్తాయి.
సో కాంబినేషన్ ఆఫ్ సైమ్స్ అలా రేర్లీ హెలికాయిడ్గా ఉంటాయి. సో ఫ్లవర్స్ వచ్చేసరికి పెడిసెల్లేట్, హెర్మాఫ్రోడైట్, యాక్నోమార్ఫిక్, సమ్టైమ్స్ స్లైట్లీ జైగోమార్ఫిక్ కూడా ఉంటుంది, సుపీరియర్ ఓవరీ, అండ్ బ్రాక్టియోల్స్ ఏమీ ఉండవు. బ్రాక్టియోల్స్ రెండు యాబ్సెంటే. సో దతూరా. అండ్ అలానే 5 పెటల్స్ ఉంటాయి, 5 సెపల్స్ 5 పెటల్స్, గ్యామోసెపాలస్ గ్యామోపెటాలస్. లోబుడ్గా ఉంటాయి లేదా తూతులుగా ఉంటాయి. అండ్ ఆఫెన్ ఫ్రూట్ అయినా కూడా పర్సిస్టెంట్ క్యాలిక్స్ ఉంటుంది సొలనేసీలో. బ్రింజాల్ మెయిన్ ఎగ్జాంపుల్. ఫనల్ షేప్డ్గా ఉంటుంది ఇది వచ్చి కొరోలా, ట్యూబులర్ ఫనల్ షేప్డ్. కొరోలా వచ్చి వేరియస్ షేప్స్లో ఉంటాయి, బట్ 2 లిప్డ్గా అలాగ ఉంటుంది కొన్నిసార్లు. ఆండ్రీషియం వచ్చేసరికి 5 స్టేమెన్స్, సమ్టైమ్స్ 4 కూడా ఉంటాయి. డైడైనమస్ కండిషన్, దాన్నే డైడైనమస్ కండిషన్, రెండుగా ఉంటుంది అనమాట. సో స్టేమన్స్ లెస్ దాన్ 5 ఉంటే ద లాస్ట్ స్టేమన్ యూజువల్లీ రెడ్యూస్డ్. ఒక స్టేమన్ మాత్రం రెడ్యూస్, దాన్ని స్టామినోడ్ అంటాం. స్టామిన్స్ అన్ని ఎపిపెటాలస్, పెటల్స్కి అటాచ్ అవుతుంది. అలానే ఆల్టర్నేట్గా పెటల్స్ ఆర్ యూజువల్లీ నాట్ ఈక్వల్ ఇన్ సైజ్, అండ్ ద పెటల్స్ యూజువల్లీ నాట్ ఈక్వల్ ఇన్ సైజ్. యాంథర్స్ ఆర్ 2 సెల్ డైథికస్, ఇంట్రోస్ లోపలికే ఉంటుంది. డెహిసెన్స్ బై లాంగిట్యూడినల్ స్లిట్ ఆర్ బై అపికల్ పోర్. గైనీషియం 2 కార్పల్స్, బైకార్పల్లరీ సింకాపస్. ఓవరీ సుపీరియర్, 2 లాక్యూల్స్ ఉంటాయి. బైకార్పల్లరీ 2 ఫ్యూజ్ అయినాక 2 లాక్యూల్స్ ఉంటాయి. కొన్నిసార్లు టెట్రాలాక్యులర్ కూడా ఉంటుంది ఫాల్స్ సెప్టేషన్ వల్ల. సో యాక్సైల్ ప్లసెంటేషన్ యూజువల్గా ఏంటంటే ప్రామినెంట్ ప్లసెంటాస్, ఎనాట్రోపస్ ప్లసెంటాస్ ఉంటాయి. సో కార్పల్స్ షుడ్ బి ఆబ్లిక్ ఇన్ ద ఫ్లవర్, సింగిల్ స్టైల్, బైలోబ్ స్టిగ్మా, ఇంకా క్యాపిటేట్ హెడ్ లాగా ఉంటుంది అది. ఇది సింపుల్, ఇది క్యాపిటేట్. సో ఫ్రూట్స్ యూజువల్గా బెర్రీ లేదా సెప్టిసైడల్ క్యాప్సూల్, రేర్లీ క్యాప్సూల్. ఆల్బుమినస్ సీడ్స్ అంటే ఎండోస్పర్మిక్ సీడ్స్ ఉంటాయి. స్మూత్ ఇంకా పిట్టెడ్ సీడ్స్ ఉంటాయి. కర్వ్డ్ ఎంబ్రియో ఎంబెడెడ్ ఇన్ ద ఎండోస్పర్మ్. సో ద ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలనేసి ఈస్ దిస్: actinomorphic, bisexual, calyx is gamosepalous, corolla is gamopetalous, andrecium is 5, epipetalous condition. Gynoecium is superior ovary, bicarpellary, bilocular, syncarpus. Okay, and next ఇక్కడ చూసినట్టయితే మనం సో ఫ్లోరల్ ఫార్ములా ఇది, ఫ్లోరల్ డయాగ్రామ్ ఇది. ఫ్లోరల్ ఫార్ములా వచ్చి జనరల్గా ఈ ఫ్లవర్ బైసెక్షువల్ అని, సెపల్స్ 5, పెటల్స్ 5, స్టేమెన్స్ 5. గైనీషియంలో బైకార్పల్లరీ, ఇది ట్రై కాదు, టైపింగ్ మిస్టేక్, బైకార్పల్లరీ, బైలాక్యులర్ విత్ మెనీ ఓవ్యూల్స్. సొలానం లైకోపర్సికమ్ టొమాటో. హోల్ ఫ్రూట్ బెర్రీ, ఇది హోల్ ఫ్రూట్ ఫ్లషీగా ఉంటుంది. సో ఇవి పర్సిస్టెంట్ క్యాలిక్స్. సెపల్స్ అలానే ఉంటాయి. ఇది ఫ్రూట్ వాల్, పెరికార్ప్. అండ్ ఎకనామిక్ యూసేజ్ వచ్చి మోస్ట్లీ వీటిలో వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రేట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. పొటాటో, సొలానం ట్యూబరోజం, సొలానం లైకోపర్సికమ్ లేదా లైకోపర్సికన్ ఎస్కెలాంటమ్ అంటాం. పెప్పర్స్, క్యాప్సికమ్. మెనీ మెంబర్స్ ఆర్ కల్టివేటెడ్ ఫర్ దేర్ ఆల్కలాయిడ్స్. టొబాకో కొన్ని ఆర్నమెంటల్స్గా కూడా గ్రో చేస్తారు. మెడిసినల్ వచ్చి అట్రోపా బెలడోనా, దీంట్లో అట్రోపిన్ అనేది ఉంటుంది. సో అట్రోపిన్ యూజువల్గా ఐ టెస్టింగ్కి వాడతారు. నికోటియానా టొబాకో నికోటిన్, సో దానికోసం సిగరెట్ స్మోకింగ్. సొలానం నైగ్రమ్, దతూరా, విథియానా సోమ్నిఫెరా, దాన్ని అశ్వగంధ అంటాం. ఇవన్నీ మెడిసినల్గా వాడతారు. సో సొలానం నైగ్రమ్, విథియానా సోమ్నిఫెరా, నికోటియానా టొబాకమ్, అట్రోపా బెలడోనా. నార్కోటిక్స్కి వచ్చేసరికి టొబాకో. సో లీవ్స్ ఆఫ్ నికోటియానా టొబాకమ్ సిగార్స్, బీడి, చ్యూవింగ్, గన్, జర్దా వీటిల్లో వాడతారు. ఆర్నమెంటల్స్ పెటూనియా, సెస్ట్రమ్. పెటూనియా, సెస్ట్రమ్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు మన ఎన్సీఆర్టీకి వెళ్ళిపోదాం. ఓల్డ్ ఎన్సీఆర్టీలో, న్యూ ఎన్సీఆర్టీలో కామన్గా ఉండేది ఇదే సొలనేసి ఫ్యామిలీ. ఇది లార్జ్ ఫ్యామిలీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ. అండ్ పొటాటో ఫ్యామిలీ అని కూడా అంటాం. ట్రాపిక్స్, సబ్ ట్రాపిక్స్, ఈవెన్ టెంపరేట్ రీజన్స్లో కూడా ఉంటాయి ఇవి. మోస్ట్లీ షర్బ్స్, రేర్లీ స్మాల్ ట్రీస్ ఉంటాయి. హెర్బేషియస్, రేర్లీ వుడ్డీ ఇవి. సో అలానే ఎరెక్ట్, సిలిండ్రికల్, బ్రాంచ్డ్, సాలిడ్ లేదా హాలో, హెయిరీ ఇంకా గ్లాబ్రస్. హెయిరీ లేదా దాన్నే గ్లాబ్రస్ అని కూడా అంటాం మనం.
హెయిరీ లేదా గ్లాబ్రస్ అని పిలుస్తాము. అండర్గ్రౌండ్ స్టెమ్ ఇన్ పొటాటో అదే సొలానం ట్యూబరోసమ్. ఆల్టర్నేట్ ఫైలోటాక్సీ. స్టిప్యూల్స్ ఉండవు వీటిల్లో, ఎక్స్టిపులేట్ ఇది. ఫ్యాబేసీలో స్టిప్యూల్స్ ఉంటాయి. సింపుల్, రేర్లీ పిన్నేట్లీ కాంపౌండ్. వెనేషన్, రెటికులేట్ వెనేషన్. సో ఇది యాక్చువల్లీ ఫ్లవర్ ట్విగ్, ఇది ఫ్లవర్, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్. ఇవి స్టేమెన్స్, ఇది కార్పల్, ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. ఇక్కడ కూడా ఆడ్ సెపల్ యాంటీరియర్గానే ఉంది, ఆడ్ పెటల్ ఇక్కడ పోస్టీరియర్గా ఉంది. ఆబ్లిక్ సెప్టా ఉంటుంది, ఆబ్లిక్ ప్లసెంటా, ఆబ్లిక్గా ఎన్లార్జ్డ్గా ఉండే ప్లసెంటా ఉంటుంది. అలానే ఎపిపెటాలస్ కండిషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫ్లోరల్ క్యారెక్టర్స్కి వచ్చేసరికి ఇవి సాలిటరీ యాక్సిలరీ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఇది బైసెక్షువల్ యాక్టినోమార్ఫిక్ అండ్ సెపల్స్ కూడా 5. గ్యామోసెపాలస్, వాల్వేట్ ఎస్టివేషన్, పర్సిస్టెంట్, ఫ్రూట్లో కూడా ఉంటుంది. పాలీపెటాలస్ అలానే 5 పెటల్స్ ఉంటాయి. ఇవి కూడా గ్యామోపెటాలస్సే, ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, వాల్వేట్ ఎస్టివేషన్. స్టేమెన్స్ 5, ఎపిపెటాలస్, పెటల్స్కి అటాచ్ అయి ఉంటాయి. బైకార్పెల్లరీ, ఆబ్లిగేటరీగా ప్లేస్ అయి ఉంటుంది సెప్టా. సింకాపస్, 2 ఫ్యూజ్ అయి ఉంటాయి. సింకాపస్ ఓవరీ సుపీరియర్గా ఉంటుంది, బైలాక్యులర్. అలానే ప్లసెంటా స్వాలన్ విత్ మెనీ ఓవ్యూల్స్, చాలా ఓవ్యూల్స్ ఉంటాయి. యాక్సైల్ ప్లసెంటేషన్ ఉంటుంది. ఫ్రూట్స్ వచ్చి బెర్రీ లేదా క్యాప్స్యూల్. చాలా సీడ్స్ ఉంటాయి, ఎండోస్పర్మస్ సీడ్స్. అండ్ ఇది యాక్నోమార్ఫిక్, బైసెక్షువల్, గ్యామోపెటాలస్, గ్యామోసెపాలస్, ఆండ్రీషియం. స్టేమెన్స్ 5 ఉంటాయి. ఎపిపెటాలస్ కండిషన్, గైనీషియం, బైకార్పల్లరీ, సింకాపస్, బైలాక్యులర్, సుపీరియర్ ఓవరీ. మెనీ ప్లాంట్స్కి వచ్చేసరికి ఫుడ్, టొమాటో, బ్రింజాల్, పొటాటో ఇలాగా. స్పైస్ వచ్చి చిల్లీ. మెడిసిన్ అట్రోపా బెలడోనా, ఇంకా అశ్వగంధ. ఫ్యూమిగేటరీ అంటే కాల్చేలా చేసేది టొబాకో. ఆర్నమెంటల్స్, పెటూనియా. సో ఇవి మనకి డీటెయిల్డ్గా సొలనేసి గురించి.